మోరాంజీ 7 స్టడీ ఛానల్కి స్వాగతం. మనం తెలంగాణ ఉద్యమంలో మనకు గ్రూప్ 2లో వచ్చేసి 150 మార్క్స్ ఉంటాయి. అలాగే నీకు కానిస్టేబుల్, గ్రూప్ 3, గ్రూప్ 4, గ్రూప్ 1లో కూడా నీకు క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంటుంది. అందులో మనం ఒక పార్ట్గా 1969 తెలంగాణ ఉద్యమం అనేది చూస్తాం. మనకు ఎప్పుడైతే 1948లో ఆపరేషన్ పోలో తర్వాత మనకు గురుగుల రామకృష్ణారావు సారు ముఖ్యమంత్రి అయినారు. సీఎం అయిన తర్వాత 1956 వరకు జరిగిన క్రమాన్ని మనము ఒక వీడియోలో చెప్పుకోవడం జరిగింది. మనం దాని కంటిన్యూయేషనే మనం 1969 తెలంగాణ ఉద్యమం పార్ట్ వైజ్గా చెప్పుకోవడం జరుగుతుంది. ఎందుకంటే మనము తెలంగాణ ఉద్యమం అనేది ఒక సీక్వెన్స్ ఆర్డర్లో పోతే మనకు ఎక్కువ స్కోర్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. 150 మార్క్స్ నీకు గ్రూప్ 2లో కాబట్టి దానికి సంబంధించిన అంతవరకు కవర్ చేయడానికి ట్రై చేస్తున్నా. మీరు మన మోరాంజీ 7 స్టడీ ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ లైక్ చేసి మరింత మంది విద్యార్థులకు చేరవేస్తారు మీరు చూసి అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. మనం టాపిక్లోకి వచ్చేస్తే 1969 తెలంగాణ ఉద్యమం. దీని గురించి చెప్పితే తెలంగాణ రాష్ట్ర సాధనకు కృషి చేసిన ఎన్నో రెట్లు రాష్ట్ర విభజనకు ఉద్యమించారు. అంటే అంతలోపు ఏమైందంటే తెలంగాణ వచ్చినాక మన పరిరక్షణలకు ప్రాంతీయ సంఘము అన్నీ అమలు కాకపోవడం వల్ల ఏం చేశారు అంటే 1969 ఏం చేశారు, ఉద్యమించడం జరిగింది. అలా ఉద్యమించడంలో పెద్ద మనుషుల ఒప్పందం అమలు కాలేదు. అలాగే తెలంగాణ ఆంధ్ర ప్రాంతాలు ఆంధ్రప్రదేశ్గా ఏర్పడ్డాయి. తర్వాత ఏమైంది, మిగిలిన నిధులు వాడుకోపోవడం వల్ల దానివల్ల నాన్ మూలికీలు అంటే ఉద్యోగాల విషయంలో నాన్ మూలికీలు గొడవ వల్ల న్యాయస్థానాలకు ఎక్కారు. అలాగే ఈ విషయం ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి హైకోర్టులో ఏం చేసింది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ శక్తి బోర్డులో గల ఉద్యోగులు తెలంగాణ రక్షణల పేరిట ఏమైంది, మూలికి నిబంధనలకు ఇవ్వాలని తీర్పునిచ్చింది. ఎప్పుడు 1968 జూలై 10 తెలంగాణ రక్షణల దినంగా పాటించడం జరిగింది. ఏ డేటు, 1968 జూలై 10 తెలంగాణ రక్షణల దినంగా పాటించడం జరిగింది. ఇదే సమయంలో హైదరాబాద్ జరిగిన సమావేశాలు ఏం చేశారంటే మనోళ్ళు తెలంగాణ ప్రజల కోరికను మన్నించినట్లయితే తెలంగాణ విడిపోవాల్సి వస్తుందన్న కార్మిక నాయకుడు ఎవరంటే మహాదేవ్ సింగ్. ఎవరు ఆయన వచ్చేసి మహాదేవ్ సింగ్ గారు. తెలంగాణ విడిపోవాల్సి వస్తే దాని రక్షణ కొరకు మన్నించాల్సి వస్తుంది అన్నది ఎవరు, మహాదేవ్ సింగ్ గారు. ఇప్పుడు అలాగే కొత్తగూడెం థర్మల్ ప్లాంట్లో ఆంధ్ర వారికి ఎక్కువ ఉద్యోగాలు ఇస్తున్నారని ఉద్యమకారులు భావించారు అన్నట్టు. కొత్తగూడెం థర్మల్ ప్లాంట్లో జరిగింది ఫస్ట్ ఈ ఉద్యమం ఆంక్ష. అది ఏమైంది, దీన్ని నిరసనగా ఏం చేశారు, 1969 జనవరి 9 పాల్వంచలో రవీంద్రనాథ్ అనే విద్యార్థి నిరాహార దీక్షకు దిగడం జరిగింది. దీంతో స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ 1969 జనవరి 9 పాల్వంచలో ఏం చేసిండు, రవీంద్రనాథ్ అనే విద్యార్థి నిరాహార దీక్షకు చేరింది. అప్పటికి అసంతృప్తి జాలలో ఉన్న తెలంగాణ ప్రజలకు ఈ నిరాహార దీక్ష ఆజ్యం పోసినట్టయింది. అట్లా ఓయిలో జరిగిన విద్యార్థి సమావేశం ఏం చేశారు, విద్యార్థులు 2 వర్గాలుగా చేరిపోయారు. ఏదైనా కామన్, మనం ఏంటంటే ఒకరు కావాలంటే ఇంకొకరు వద్దంటారు. అలా 2 వర్గాలు చేరిపోయారు. ఒక వర్గం ఏమంటుంది, తెలంగాణ పరిరక్షణను అమలు చేయాలన్నది. తెలంగాణ పరిరక్షణను అమలు చేసిరంటే అది లేదు. ఇంకొక వర్గం ఏమైంది, ప్రత్యేక తెలంగాణ కావాలని తీర్మానించింది. అంటే ఇట్లా 2 వర్గాలుగా తీరిపోయింది. తెలంగాణ పరిరక్షణల అమలుకు వర్గం ఎవరంటే అప్పుడు సీఎంగా ఉన్న కాసు బ్రహ్మానందరెడ్డి గారి వర్గం తెలంగాణ పరిరక్షణ సమితిగా ఏర్పడ్డారు. దానికి సంబంధించిన వాళ్ళు ఆ విద్యార్థి నాయకుడు ఎవరు, మదన్ మోహన్ గారు. అలాగా తర్వాత ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కావాలన్న వారు ఎవరంటే మర్రి చెన్నారెడ్డి వర్గంగా ముద్రపడింది. వీరు తెలంగాణ కార్యాచరణ సమితిగా ఏర్పడ్డారండి. దీనికి అధ్యక్షత వహించిన విద్యార్థి నాయకుడు ఎవరు, మల్లికార్జునరావు గారు. ఎవరు, మల్లికార్జునరావు గారు. విద్యార్థుల్లో రగిలిన ఈ అసంతృప్తి తగ్గించడం ఏంటి, బ్రహ్మానందరెడ్డి గారు ఏం చేసిండ్రు జీవో 36 అనే ఒక 36ను విడుదల చేశారు. ఒక జీవోను విడుదల చేయడం జరిగింది. తెలంగాణ అమలు పరిరక్షణలకై మీకు ఒక జీవో విడుదల చేస్తున్నాము, దాని పేరే జీవో 36 అని విడుదల చేశారు. అది ఎప్పుడు, జీవో 36 వచ్చేసి 1969 ఫిబ్రవరి 28న నాన్ ముల్కీ ఉద్యోగులను వెనక్కి పంపుతామని ఈ జీవోలో పేర్కొన్నది. అయితే మళ్ళీ ఈ జీవో 36 ఏం చేశారు, హైకోర్టులో సవాల్ చేశారు. ఇప్పుడు నాన్ ముల్కీ ఉద్యోగులను వెనక్కి పంపుతామంటే వాళ్ళు అనుకున్నారా అంటే వాళ్ళు ఏం చేశారు, హైకోర్టులో సవాల్ చేశారు. అది అప్పుడు ఏం చేసింది, హైకోర్టు జీవో 36 అనేది రాజ్యాంగ విరుద్ధం అని కొట్టేసింది. దీంతో మళ్ళా తెలంగాణ వాదంలో తెలంగాణ వాళ్ళు అసంతృప్తి రగిలింది అన్నట్టు.
ఎందుకంటే మనం జియో 36 తీసుకురావడం జరిగింది 1969 ఫిబ్రవరి పైన. వీళ్ళు జియో 36 పైన మళ్ళా నాన్మూల్కి ఏం చేసారు, కోర్టుకి వెళ్ళడం జరిగింది, హైకోర్టుకి. అది రద్దు చేసింది. ఇట్లా ఈ విధంగా కొట్టు చేయడం జరిగింది.